బామ్మా మనవడా చీ. ఏంటి పొద్దునే మాసిటీ వచ్చేసావు? నువ్వే కదరా ఎప్పుడు రా రా అని గొడవ పెడుతున్నావు, అందుకనే సర్ప్రైజ్ ఇద్దామని వచ్చేసా. అవునా? అమ్మ సచ్చాను. ఇంకా పెంట చేసేస్తుంది ఇది. ఏం కొంపరా ఇది, ఇంత అసహ్యంగా పెట్టుకున్నావు? అసలు ఎవరైనా ఉండే కొంపేనా? అష్టదరిద్రాలని ఈ కొంపలోనే ఉన్నట్టున్నాయి. అంటే బామ్మ సిటీలోని బ్యాచిలర్ రూమ్స్ ఇలాగే ఉంటాయి. ఏం బ్యాచిలర్ రూమ్స్ ఏమో చీచి. సరే బామ్మ, నువ్వు రూమ్ లో ఉండు, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాను. సాయంత్రం వచ్చి నేను ఊరంతా తిప్పుతాను. తంతానే ఎదువా ఏమనుకుంటున్నావు? నేను ఈ కొంపలో ఉండలేనయ్యా, ముందు నన్ను ఊరంతా తిప్పుకునిరా. అది కాదే, నాకు ఆఫీస్ ఉంది. ఆఫీస్ లేదు ఏమీ లేదు, అదంతా నాకు తెలీదు. ముందు నువ్వు రా. సరే అయితే నువ్వు ఎక్కడ ఉండి ఇప్పుడు వస్తాను. త్వరగా రా. ఏం కొంప ఏమో, వీడు ఎలా ఉంటున్నాడో ఏంటో. నువ్వు చెప్పినట్టు చిన్న హోటల్ తీసుకొచ్చాను. ఏం కావాలో చెప్పు. నాకేం పెట్టిస్తావురా? బిర్యానీ తింటావా? ఓహో వద్దు, నాకు మంచి మామూలు భోజనం పెట్టించు చాలు. సరే అయితే భయ్యా వెళ్ళరా, ఆవిడ దగ్గర ఆర్డర్ తీసుకో. చెప్పు. బాబు, గుమ్మడికాయ పులుసుందా? చింతకాయ పచ్చడి, ములక్కాయ దప్పలం ఉందా? ములక్కాయ దప్పలమా? అయ్యో, ఏదుంటే అదే తీసుకొచ్చి పెట్టు. బామ్మ అలాంటివి ఇక్కడ ఉండవు, పెట్టిన తినాలంతే. భయ్యా బిల్. ఎంత అయిందిరా? 300 అయింది. వామ్మో, 300? బామ్మా ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందా? బానే ఉందిరా అయ్యా, నన్ను బస్ స్టాండ్ లో దింపేసిరా అయ్యా, మన ఊరు వెళ్ళిపోతాను. అదేంటి బామ్మ, 6 రోజులు ఉందామని కదా వచ్చు, అప్పుడు వెళ్ళిపోతానంటావేంటి? నేను ఇక్కడ ఉండలేనురా అయ్యా. ఊళ్ళో అందరూను సిటీని గురించి గొప్పగా చదువుతుంటే ఎంత బాగుంటుందో అని ఊహించుకుని వచ్చానయ్యా. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, హద్దులు చూస్తుంటే ఆకాశం ఎత్తులో ఉన్నాయి. కూరగాయలు కొనుక్కునేటట్లేదు, కనీసం నీళ్లు కూడా కొనుక్కొని తాగాలి. గాలి పీల్చుకుందామన్నా కూడా పరిశుద్ధంగా లేని పరిస్థితి. ఇలాంటి సిటీలా అంటే నేను ఉండలేనయ్యా. మన ఊరు వెళ్ళిపోదాం రా అయ్యా, నువ్వు కూడా వచ్చేసేయి. మన ఊర్లో అయితే నెలకు 30,000 వచ్చినా కూడా బాగా జరిగిపోతుంది. అదే ఇక్కడ 1,00,000 రూపాయలు వచ్చినా కూడా ఈ సిటీలో దేనికి చాలదయ్యా. మీ అమ్మ నా కొడుకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, ఇంకా పెళ్లి చేసుకోలేదని బెంగెట్టేసుకుందరయ్యా. ఈ సిటీలో 3 లక్షలు వచ్చినా కూడా చాలదని ఆ పిచ్చి ముఖం దానికి తెలియట్లేదురా. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావురయ్యా. జుట్టు చూడు, ఒత్తుగా ఉండేది ఎలా పలచబడిపోయిందో. ఆ పొట్టైందిరా అయ్యా, ముసలాళ్ళకు వచ్చినట్టు వచ్చింది. ఇందాక నాతో నడుస్తుంటే ఎంత ఆయాసపడిపోయావురయ్యా. ఇలా అయితే ఎలాగరా అయ్యా? నాకు ఇప్పుడు 80 ఏళ్ళరా అయ్యా. మన ఊళ్ళో ఉండగా ఏనాడు హాస్పిటల్ ముఖం చూసి ఎరగను. సిటీకి వచ్చి 24 గంటలు అయ్యిందో లేదో, అప్పుడే హాస్పిటల్కి వచ్చి పడ్డాను.